ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము సంఖ్యాకాండము 23వ అధ్యాయం 20వ వచనంలో వ్రాయబడినట్టుగా, ఆయన దీవించను, నేను దాన్ని మార్చలేను. నిజమే, దేవుడు గనుక నిన్ను దీవిస్తే ఎవడునూ దాన్ని మార్చలేడంట. అందుకే వాక్యం సెలవిస్తుంది కదా, యెహోవా కార్యం చేయగా దాన్ని త్రిప్పివేయగలవాడు ఎవరు? ఆయన గనుక నీకు ఒక మేలు, నీకు ఒక ఆశీర్వాదం, ఒక దీవెన ఇస్తే దాన్ని ఎవ్వరూ కూడా మార్చలేరంట. అందుకనే దేవుడు అంటాడు దావీదుని తన కుమారుల విషయంలో, ఆయన ఒక రోజు ఒక మాట ఇస్తాడు దేవుడు. ఏమనంటే, నీ సంతానమును నువ్వు ఉన్నంత కాలం నేను ఒక్క రోజు కూడా వారు ఎంతగా వ్యతిరేకించినా కూడా నేనేమి చేయను దావీదు అంటారు. అలాగే ఆయన బ్రతికినంత కాలము కూడా ఆ పిల్లల్ని ఆయన కాపాడుకుంటూనే వస్తాడు. దావీదుకి ఇచ్చిన మాట అన్నమాట. ఆయన మాట సొలొమోన్ని ఎంతో వ్యతిరేకత చేస్తాడు. అనేక మంది అన్య స్త్రీలను వివాహం చేసుకుంటాడు, వివాహాలను కూడా కడతాడు. ఇలాంటివన్నీ చేస్తున్న దేవుడు ఎందుకు అంటే, దావీదు మాట చొప్పున ఆయన నా నాశనం చేయకుండా కనికరిస్తూ ఉండేవాడనమాట. ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు అంటున్నాడు ఒక మాట, ఆయన దీవించాడు, దానిని ఎవ్వడు కూడా మార్చలేడు. ఈరోజు నీ దీవించబడ్డవు నా కుమార్తె, ఇక దాన్ని నేను మార్చలేను, ఎవ్వరు కూడా మార్చలేరు అంటున్నాడు దేవుడు. బాలాకు బిలాముతో అన్నాడంట, నువ్వు వెళ్ళి ఇశ్రాయేలు ప్రజల్ని శపించు అని చెప్పాడంట. కానీ ఎప్పుడైతే బిలాము ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి వెళ్తున్నాడో ఏ శాపవచనము వాళ్ళ వైపు నుంచి రావట్లేదంట. వాళ్ళ మీదికి అంత ఆశీర్వాదమే వస్తుందంట. ఎందుకు అంటే, దేవుడు దీవించాడు వారిని. దేవుడు దీవించిన వారిని ఇక ఎవ్వరు కూడా దాన్ని మార్చలేరనమాట. అందుకనే ఎంత ప్రయత్నించిన బిలాముకి అక్కడికి వెళ్ళినప్పుడు మంచి ఆశీర్వాదపు వచనాలే వస్తున్నాయి, వారిని దీవించే వస్తున్నాడు. బాలాక్ అంటున్నాడు, నేను ఏం చెప్తున్నాను, నువ్వేం చేస్తున్నావు? బిలాము, నేను రాజుని నీకు ఆజ్ఞాపిస్తున్నాను కదా, నేనేమి చెయ్యను, వారిని దేవుడు దీవించాడు, ఇక నేను దాన్ని మార్చలేను రాజా అని చెప్తున్నాడని. మార్చలేరు, అది ఆయన ఎవరి తరం కాదు రాజా అని చెప్తున్నాడు అనమాట. ఈరోజు నిన్ను కూడా దేవుడు అంటున్నాడు, ఆయన దీవించాడు నా కుమార్తె, ఇక దాన్ని మార్చలేడు. ఆయన దీవించాడు నిన్ను నా కుమారుడా, ఇక దాన్ని ఎవడు మార్చలేడు. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు, దేవుడు నీ విషయంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, యేసయ్యా నీకు వందనాలు. ఈరోజు అయ్యా మమ్మల్ని దీవించావు ప్రభా, అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఇక నుంచి ఈ యొక్క దీవెనని ఎవ్వడు తీసివేయలేడు ప్రభా, దీన్ని ఎవరు మార్చలేరు నాయన. అట్టి కృపను బట్టి కూడా వందనాలు. ఎంతమంది బిడ్డలైతే ఈరోజు నమ్ముతూ దేవుడు నన్ను దీవించాడు అని నమ్ముతున్నారు, వారి జీవితంలో ప్రభా ఒక గొప్ప ఆశీర్వాదం తీసుకొని వచ్చి ఎన్నడూ కూడా ఆ దీవెన పోకుండా వారిని కాపాడమని బ్రతిమలాడుతున్నాం. అలాగే ఈరోజు ఎంతమంది బిడ్డలైతే నేను అడుగుతున్నారు తండ్రి ప్రభా, ఆరోగ్యం కొరకు, ఆయా కుటుంబ పరిస్థితుల కొరకు తండ్రి ప్రభా, ఆర్థిక ఇబ్బందుల కొరకు తండ్రి ప్రభా, ఏ పరిస్థితి కొరకు వారు వేదనతో అడుగుతున్నారు తండ్రి, దాన్ని మార్చండి తండ్రి ప్రభా. దాంట్లో ఆ విషయంలో వారిని దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపించండి తండ్రి. నీకు అలాగే ఈరోజు బర్త్డే మ్యారేజ్ డే జరుపుకున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. చూసిన బిడ్డలు వారందరినీ కూడా, మా అందరినీ కూడా మీరు పేరున దీవించి ఆశీర్వదించి కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.